2021 ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ మహిళలపై ఎంత కఠిన నిబంధనలు తీసుకొచ్చారో అందరికీ తెలిసిందే. వాళ్ళు బయటకు రాకూడదు, వచ్చిన బుర్కాలోనే ఉండాలి, పరాయి మగాడితో మాట్లాడకూడదు, ఉద్యోగాలు బిజినెస్ లో చేయకూడదు, కనీసం ఇంటి తలుపులు కిటికీలు తీసి బయట ప్రపంచాన్ని చూడకూడదు. చివరికి హైయర్ ఎడ్యుకేషన్ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా సెకండరీ ఎడ్యుకేషన్ ని కూడా బ్యాన్ చేశారు. అంటే ఇప్పుడు ఆ దేశంలో అమ్మాయిలకి చదువుకోవాలి అనుకుంటే ఓన్లీ 6th క్లాస్ వరకే, అంటే చిన్నపిల్లలకు మాత్రమే. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ని పూర్తిగా బ్యాన్ చేశారు అనమాట అమ్మాయిలకి. దీని వల్ల 22 లక్షల మంది చదువుని కోల్పోయారు. దీంతో ఉమెన్ ఎడ్యుకేషన్ ని బ్యాన్ చేసిన ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఇదే అనుకుంటే మరో కొత్త రూల్ తీసుకొచ్చారు. మహిళలు బంధువుల ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ భర్తల పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కాదంటే మూసుకుని కూర్చోవాలి, లేదు మా ఇష్టం అని అంటే వాళ్ళకి 3 నెలలు జైలు శిక్ష పడుతుందని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మాత్రం దానికి అమ్మాయిల్ని కనడం ఎందుకు? అయినా ఆ దేశంలో మహిళలు అంటే అంత కక్ష ఎందుకు కట్టేశారో వాళ్ళకి తెలియాలి. మరి వాళ్ళకి విముక్తి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.